పేరు మహేందర్ గౌడ్. మరి రామంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్ కొంచెం చేంజ్, అసభ్యంగా ప్రవర్తించడము, పిల్లలపైన హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండు. ఫుడ్ విషయంలో మెను ప్రకారం ఫాలో కావడం లేదు, పిల్లల్ని టార్చర్ చేసుకుంటూ అమ్మని కొంచెం గలీజ్గా వల్గర్గా మాట్లాడుతూ పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు. పేరెంట్స్కి చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకం టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు. మేము మీ దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టి తీసుకొచ్చామండి. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్లో ఒక ఇష్యూ జరిగిందని మా నోటీస్కు నైట్ 11 గంటల ప్రాంతంలో తెలిసింది. పిల్లలకు ఇక్కడ వార్డెన్ సరిగా చూసుకోకపోవడం, అదేవిధంగా వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారన్న దాంతోటి మాకు స్థానిక మా వాళ్ళ ద్వారా తెలిసింది. తెలిసిన వెంటనే పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిరనే విషయం తెలిసి ఎర్లీ మార్నింగ్ కూడా మేము మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని పంపించడం జరిగింది. ప్రైమరీగా ఎంక్వైరీ చేసినాం. ఇక్కడ ఉండే ఏదైతే వార్డన్ను సరిగా చూసుకోకపోవడం ఏదైతే ఉందో వాటిపైన, అదేవిధంగా వర్కర్స్ పిల్లలతోటి వాళ్ళు అబ్యూజ్ చేసినట్టు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనే దాని మీద మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన అన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. వారిపైన ఎవరైతే వాళ్ళ డ్యూటీలో సరిగా పెర్ఫార్మెన్స్ చేయకుండా విద్యార్థినులకు ఎవరైతే అభ్యంతరకరంగా వాళ్ళు ఇట్లా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారికి నివేదిక ఇప్పుడు సమర్పిస్తాం. కలెక్టర్ గారికి సమర్పించిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, అవన్నీ కూడా రెక్టిఫై చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి హాస్టల్ వాళ్ళ ఏమంటారు స్టడీస్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున కూడా ఇట్లాంటి ఎక్కడున్నా కూడా దీన్ని ఎంటర్టైన్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు జరిగితే వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అంతా కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉండే స్టాఫ్ అందరినీ కూడా మాక్సిమం మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటాం. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఒక 9 మార్నింగ్ అవర్స్ కానీ ఎవరు కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా జెంట్స్ ఎవరు లోపలికి అలౌ కావడానికి అవకాశం ఉండదు. ఈవెన్ మేము వచ్చిన జెంట్స్ ఆఫీసర్స్ వచ్చినా కూడా విత్ ఇన్ ది టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపే మనం హాస్టల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఫర్దర్గా అట్లాంటి ఇష్యూ జరిగిందని పిల్లలు కూడా చెప్పినారు. దాని ప్రకారం కూడా లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలన్నా, ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వచ్చి వార్డెన్ కొడుకు ఎవరైతే అన్నోన్ పర్సన్ హాస్టల్కి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టిండో దానిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది. దాని ప్రాసెస్ ప్రకారం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ వీకే మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వచ్చారు. ఇంత పెద్ద ఇష్యూ కావడానికి ఏంటంటే, మీరు కావాలంటే పిల్లల్ని అడిగి ఉండొచ్చు. నేను కూడా చాలాసార్లు ఈ హాస్టల్ విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు మా నోటీస్కి రాలే. దురదృష్టవశాత్తు పిల్లలు మాకు అప్పుడే చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇప్పటి వరకు వచ్చేది కాదు. డెఫినెట్గా ఇక నుంచి ఈ హాస్టలే కాదు, ఏ హాస్టల్ అయినా ఫర్దర్గా మేము రెగ్యులర్ విజిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే లోకల్ ఆర్డీఓ గారు కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్, మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలు అప్పుడు మేము వచ్చిన టైంలో, మొన్న వచ్చినప్పుడు ఒక 10 days బ్యాక్ మా ఏబిసిడబ్ల్యూ గారు వచ్చినారు. ఆమె వచ్చినప్పుడు ఇది కనుక ఇట్లా జరుగుతుందని ఒక సింగిల్గా మాకు నోటీస్కి వచ్చి ఉంటే ఇది ఇంతవరకు జరిగేది కాదు. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే వాటన్నిటిని సరిదిద్దడానికి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిస్తాం. దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా మా మీద ఉంటుంది. షీటింగ్ వాళ్ళు మీరు రెగ్యులర్ గా చూస్తున్నారు, మీడియా మిత్రులు అందరికీ తెలుసు, పట్టణంలో కూడా షీటింగ్ వాళ్ళు ప్రతిరోజు ఏదైనా ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ విజిట్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడము, భరోసా కల్పించడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిర్భయంగా షీటింగ్ వాళ్ళకి తెలియజేయచ్చు. షీటింగ్ వాళ్ళు కూడా మా పోలీస్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియజేస్తారు. విత్ ఇన్ టైం, షార్ట్ టైంలో మేము అక్కడ ఉండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాము. ఎటువంటి చర్యలు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నారాయణఖేడ్లో నిన్న సాయంకాలము బీసీ హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు వారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు సమస్యలు ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ వాళ్ళ అబ్బాయి హాస్టల్లోకి వచ్చి మా అందరితోనే మిస్బిహేవ్ చేస్తూ అసభ్యకరమైన పదజాలను వాడుతూ
మాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వాస్తవానికి జిల్లాలో ఉన్న అధికారులు ఖచ్చితంగా హాస్టల్ని విజిట్ చేస్తూ విద్యార్థుల సమస్యలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపమా లేదా నిజంగానే ఇక్కడున్న వార్డెను నిర్లక్ష్యంగా వ్యవహరించిందా, కానీ వారు మాత్రం రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు నిజంగా అధికారులు గారు పర్యవేక్షించి మీకున్న సమస్యలను తెలుసుకొని ఉండుంటే ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండకపోయేది. అందుకనే ఇక్కడ ఎవరైతే వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు విద్యార్థులు దురుసుగా ప్రవర్తించారో వార్డెన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లే ఈరోజు ఏ హాస్టల్లోకైనా ఈరోజు బాయ్స్ హాస్టల్ కానివ్వండి, గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, హాస్టల్కి మీడియా కానివ్వండి, ఫ్రీ మీడియా కానివ్వండి, ఈరోజు విద్యార్థి సంఘాలకు కానివ్వండి హాస్టల్లోకి అనుమతించిన పరిస్థితి లేదు. అట్లయినప్పుడు అనుమతించకపోగా వారి సమస్యలు ఎవరు తెలుసుకోవాలి? అధికారులు తెలుసుకోవాలి. రెవెన్యూ శాఖ కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, ఎప్పటికప్పుడు హాస్టల్ విజిట్ చేసి సమస్యలు తెలుసుకొని పై అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ ఇది జరగకపోవడం వల్ల విద్యార్థులు తనకు తానుగా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన సమస్య వచ్చినప్పుడు అధికారులు ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పిల్లలు భయపడుతూ ఉన్నారు. భయం తొలగించి అధికారులు భరోసా కల్పించాలి. కనీసం వాళ్ళకి మెనూ ఇంప్లిమెంట్ అవుతలేదు, వారికి విద్య అందుతుందా లేదా వారికి సరి పౌష్టికాహారం దొరుకుతుందా, ఈరోజు ఎలాంటి భయభ్రాంతులకు గురవుతారని చెప్పేసి అడిగిన పరిస్థితి లేదు. అవుట్ సైడ్ వ్యక్తి ఈరోజు వార్డెన్ కొడుకు అయినప్పటికీ అవుట్ సైడ్ వ్యక్తి లోపలికి ఎట్లా వస్తాడు? ఎట్లా వచ్చి ఈరోజు హాస్టల్లో నైట్ బస చేస్తాడు? విద్యార్థులు మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు వార్డెన్ చూడడానికి ఎట్లుంటుంది? వారికి ఎందుకు అట్లాంటి వెసులుబాటు కలిగించారు? ఇవన్నీ ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. సీసీ ఫుటేజ్ దాని కెమెరాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి, కానీ మరి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? పనిచేస్తే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ పోలీస్ శాఖ అందించాలి. వారు ఖచ్చితంగా పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందరూ మైనరు బాలికలు ఉన్నారు కాబట్టి ఏ చట్టాలు వర్తిస్తాయో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని జైలు పంపించి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి, దాంతో పాటు వార్డెన్ గారిని కూడా పనిచేస్తున్న సిబ్బంది విద్యార్థులకు ఇబ్బందికరంగా కలిగి ఉన్న ప్రతి ఉద్యోగిని తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.